18th ఏప్రిల్ 1955లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ యుఎస్లో ఉన్న ప్రిన్స్టన్ హాస్పిటల్లో చనిపోయారు. తన డెడ్ బాడీని ఎటువంటి రీసెర్చ్కి ఇవ్వకూడదని ఐన్స్టీన్ బతికున్నప్పుడు తన కుటుంబ సభ్యులతో చెప్పాడు. సో ఆ మాటని ఫాలో అవుతూ నార్మల్ ప్రొసీజర్లో భాగంగా అదే హాస్పిటల్లో ఐన్స్టీన్ బాడీకి అటాప్సీ చేయించి నెక్స్ట్ డే క్రిమేట్ చేశారు. కానీ ఇక్కడే ఎవరికీ తెలియని మరొక ఇన్సిడెంట్ జరిగింది. అదే ఐన్స్టీన్ డెడ్ బాడీ నుండి తన బ్రెయిన్ని దొంగతనం చేయడం. ఈ విషయం తెలిసి షాక్ అయిన ఐన్స్టీన్ కొడుకు హాస్పిటల్ స్టాఫ్ని ఎంక్వైరీ చేస్తే అదే నిజమని తెలిసింది. ఐన్స్టీన్ బాడీకి అటాప్సీ చేసిన డాక్టర్ థామస్ హార్వే ఆ బ్రెయిన్ని తీసి ప్రిజర్వ్ చేశానని ఒప్పుకున్నాడు. ఈ బ్రెయిన్ని సైంటిఫిక్ రీసెర్చ్ కోసం వాడితే ఫ్యూచర్ జనరేషన్స్కి హెల్ప్ అవుతుందని చెప్పాడు. ఇది విన్న ఐన్స్టీన్ కొడుకు ముందు కోప్పడినా ఆ తర్వాత ఈ బ్రెయిన్ కేవలం రీసెర్చ్ కోసమే వాడడానికి ఒప్పుకున్నాడు. అలా డాక్టర్ థామస్ ఐన్స్టీన్ బ్రెయిన్ని 240 ముక్కలు చేసి సెలాయిడిన్ ఉన్న జార్స్లో ప్రిజర్వ్ చేశాడు. కొన్ని దశాబ్దాల పాటు ఈ జార్స్ని తన ఇంటి బేస్మెంట్లోనే ఉంచాడు. అందులో కొన్ని పీసెస్ని ఎగ్జామినేషన్ కోసం మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చాడు. అలా ఆ రీసెర్చ్ అండ్ స్టడీస్లో చాలా విషయాలు ఐన్స్టీన్ బ్రెయిన్ గురించి తెలిసాయి. జనరల్గా హ్యూమన్ బ్రెయిన్ 1300 నుండి 1400 గ్రామ్స్ ఉంటుంది. కానీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ మాత్రం కేవలం 1230 గ్రామ్స్ మాత్రమే ఉంది. తన బ్రెయిన్ వెయిట్ తక్కువ ఉన్నప్పటికీ అందులో ఉన్న పెరైటల్ లోబ్స్ మాత్రం నార్మల్ కంటే 15% ఎక్కువ సైజు ఉన్నాయి. ఈ పెరైటల్ లోబ్స్ అనేవి మ్యాథమెటికల్ అండ్ విజువలైజేషన్ స్కిల్స్కి హెల్ప్ అవుతాయి. అలానే బ్రెయిన్ అవుటర్ లేయర్ అయిన సెరెబ్రల్ కార్టెక్స్లో చాలా అన్యూజువల్ ఫోల్స్ని సైంటిస్టులు గమనించారు. దీనివల్ల బ్రెయిన్లో ఎఫెక్టివ్ న్యూరల్ కనెక్షన్స్ బిల్డ్ అవుతాయని తెలిసింది. అండ్ నర్వస్ సిస్టమ్కి రిలేట్ అయిన గ్లియల్ సెల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయని నోటీస్ చేశారు. ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఐన్స్టీన్ బ్రెయిన్ రీసెర్చ్లో తెలిసాయి. ఇప్పటికీ ఈ బ్రెయిన్లోని మెజారిటీ పీసెస్ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సైంటిస్టులు స్టడీ కోసం ప్రిజర్వ్ చేసి ఉంచారు. అలానే కొన్ని పీసెస్ని ఫిలడెల్ఫియాలో ఉన్న మటో మ్యూజియంలో పబ్లిక్ డిస్ప్లేకి ఉంచారు. అండ్ మరికొన్ని పీసెస్ డాక్టర్ థామస్ హార్వే ఇచ్చిన వివిధ యుఎస్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నాయి. కానీ కేవలం తన బ్రెయిన్లో ఉన్న ఈ చిన్న వేరియేషన్స్ వల్లే ఐన్స్టీన్ అంత గొప్పవాడు అయ్యాడు అనలేం. ఐన్స్టీన్కి సైన్స్ మీద ఉన్న క్యూరియాసిటీ, కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయాలనే లెర్నింగ్ స్కిల్స్, ఎంతో ఎక్స్పీరియన్స్ అండ్ డెడికేషన్ కూడా తనని ప్రపంచం గర్వపడే ఒక గొప్ప సైంటిస్ట్ కావడానికి రీజన్. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.